రామ్ గోపాల్ వర్మ గారు అరెస్ట్ అవుతారని అన్నారు. భవిష్యత్తులో జరగవచ్చా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది పెద్ద ఇది ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది సోషల్ మీడియా సైనిక్ మీద పోస్టులు పెట్టారని, రామ్ గోపాల్ వర్మ కూడా పోస్టులు పెట్టారని చెప్తా ఉంటారు. మీకు ఒక కార్టూన్ పంపిస్తాను, ఆ కార్టూన్ పక్కన డిస్ప్లే చేయండి. ఆ కార్టూన్ తప్పు కానప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసేది తప్పేంటి? మీకు పంపిస్తాను నేను అది. సో మీరు ఇప్పుడు కార్టూన్ చూసారు కదా, ఆ కార్టూన్ లో తప్పు లేనప్పుడు రామ్ గోపాల్ చేసిన దాంట్లో తప్పు ఎట్లా అవుతుంది? నంబర్ 1. నంబర్ 2, ఎవరో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీదనో లేకపోతే చంద్రబాబు నాయుడు మీదనో లోకేష్ మీదనో ఒక క్యారికేచర్ ఒక ఏదో చేశారు, వీళ్ళు కంప్లైంట్ చేయాలి కానీ వాళ్ళ మీద కార్టూన్ వేస్తే నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరో కంప్లైంట్, అభిమాని కంప్లైంట్ చేయడం ఏంటి? ఇప్పుడు మీకు ఒక కార్టూన్ చూపించాను కదా, ఆ కార్టూన్ వేసిన కార్టూనిస్ట్ మీద కేసు ఎందుకు పెట్టట్లేదు మీరు? అది కూడా అభ్యంతరకరమే కదా. రామ్ గోపాల్ వర్మ చేసిన అభ్యంతరకరం అయితే ఆ కార్టూన్ కూడా అభ్యంతరకరమే. సో ఈ అభిమానం అనేది ఎస్పెషల్లీ పోలీసులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మీద కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు మీద కానీ లేకపోతే లోకేష్ మీద కానీ ఏ రాజకీయ నాయకుడి పార్టీ మీద అయినా సరే ఈ పోస్ట్ పెట్టారు కాబట్టి నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ కాదు రాయాల్సింది. పోలీసులు ఆ కంప్లైంట్ దగ్గర తీసుకెళ్లి, బాబు నువ్వు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు, నీ మానసిక పరిస్థితి బాగాలేదు, నీకు సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే ఒక రోగం ఉంది, ఎవరినో తిడితే నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయని అని ఫస్ట్ వానికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు నేను చేసే విజ్ఞప్తి అదే. ఎవరి మీదనో కామెంట్ చేస్తే ఆ కామెంట్ చేసినందుకో లేకపోతే ఆ పోస్ట్ పెట్టినందుకో నా మనోభావాలు దెబ్బతిన్నాయని వేరే వాళ్ళు ఎవరైనా వస్తే, అతను కేసు పెట్టడానికి వస్తే ఎఫ్ఐఆర్ కాదు బుక్ చేయాల్సింది. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి, బాబు నీకు వ్యక్తి పూజ మానసిక రోగం అంటే సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మహా మానసిక రోగం ఉంది, నువ్వు వెళ్ళి సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ దగ్గర పంపించాలి, కేసులు పెట్టకూడదు. పుష్ప 2 సినిమా ఫంక్షన్ లో చనిపోయారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఒక సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, ఇది అది ఎంతవరకు చూడాలంటే మనకి ఎప్పుడైనా సరే టైర్డ్ అయిపోతే రిలాక్సేషన్ కోసం సినిమా చూస్తాం, అంతవరకు. ఇప్పుడు మీరు ఒక మొబైల్ ఫోన్ వాడుతున్నారు, ఆ మొబైల్ ఫోన్ వాడిన కంపెనీ ఎట్లా ఏ పార్ట్ తయారు చేసింది, ఎట్లా మొబైల్ ఫోన్ సేల్స్ ఎంత అవుతున్నాయి, నేను వాడే మొబైల్ ఫోన్ ఇప్పటిదాకా 1 మిలియన్ పీసెస్ అమ్ముడుపోయిందని మీరు సెలబ్రేట్ చేసుకోవటము, నేను తయారు చేసిన ఫోన్ కంపెనీకి బర్త్డే అని ఆ బర్త్డే చేయడం చేస్తారా మీరు? సినిమా వాళ్ళకి ఎందుకు చేస్తారు? పిచ్చే ఒప్పుకుంటున్నారు కదా, పిచ్చే. ఇప్పుడు మీకు చదువు చెప్పిన టీచర్ ఉంది, ఆ టీచర్ బర్త్డే ఎవరైనా చేస్తున్నారా? స్కూల్లో ఉన్నప్పుడు చేయడం, కానీ చిన్నప్పుడు నాకు ఈ టీచర్ బాగా చెప్పి హెల్ప్ చేసింది, ఆ టీచర్ వల్ల నాకు ఇన్ని మార్కులు వచ్చినాను, లెక్చరర్ వల్ల నాకు ఇంత మార్కులు వచ్చినాను, నేను ఇంజనీర్లో టాపర్ అవడానికి ఇది కారణమను ఏమన్నా గానా చెప్పడానికి ఎప్పుడన్నా బర్త్డే చేస్తారా వాళ్ళకి? మీ ఇంట్లో ఎవరికైనా సరే ప్రాణాపాయం వచ్చి ఏదైనా హార్ట్ ఆపరేషన్ అయ్యి ఏదైనా ఆపరేషన్ అయ్యి మంచిగా దాన్ని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బర్త్డే ఎప్పుడైనా చేస్తారా? ఈ ఫలానా డాక్టర్ మా నాన్నని కాపాడినాడు అని మీ ఇంటి ముందర ఫ్లెక్సీ కడతారా? మీ టీచర్ బాగా చదువు చెప్పిందని ఆ టీచర్ నాకు ఇన్ని మార్కులు వచ్చాయని మీ ఇంటి ముందర ఫ్లెక్సీ కడతారా? ఎందుకు మరి సినిమాకి ఏం సంబంధం మీకు? సినిమా వాడికి ఎంత, వాడి బర్త్డేతో మీకేం సంబంధము, వాడి దీంతో మీకేం సంబంధము? అభిమానం కాదు, అది సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్. దయచేసి మీరు ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ఇంటర్వ్యూ చేయండి. ఈ సినిమా హీరోలకి ఫ్లెక్సీలు కట్టడము, వాళ్ళ బర్త్డేలు చేయటము, వాళ్ళకి పాలాభిషేకాలు చేయటము, వాడు ఫ్లెక్సీ ఇలా పెట్టుకొని చేతిని బ్లేడ్తో కోసుకొని ఆ రక్తంతో ఫ్లెక్సీకి తిలకం దిద్దటము, వీటన్నిటిని ఏమనాలి అని అడగండి. మీరు సైకియాట్రిస్ట్ ఇంటర్వ్యూ చేయండి దయచేసి, నా సిన్సియర్ రిక్వెస్ట్. ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ బిహేవియర్ ఏమంటారు, అంటే మీకు జీవితంలో ఏవైతే మీకు ఉపయోగపడాలో ఆ వృత్తిలో ఇప్పుడు మీరు మనిషి బతుకునడానికి ఏం కావాలి? గాలి, నీరు, ఆహారం. ఆహారం ఎవరు పండిస్తున్నారు? రైతుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా సరే నువ్వు ఆహారం పండిస్తున్నావు, నువ్వు గ్రేట్ పని చేస్తున్నావు, ఎవరైనా వెళ్ళి ఒక శాలువా కప్పి ఒక తిలకం దిద్ది నమస్తే ఎవరైనా పెడతారా? నువ్వు బతకలేవు కదా, ఆహారం లేకపోతే నువ్వు బతకలేవు. ఆ ఆహారం పండించే రైతుకు నువ్వు గౌరవం ఇవ్వవు. సైనికుడు ఏం చేస్తున్నాడు? నీ ప్రాణాలకి నా ప్రాణాలకు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నా వాళ్ళని టచ్ చేయాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి. రియల్ లైఫ్ లో ఎవరు చేస్తున్నారు? అది సైనికులు చేస్తున్నారు. నా దేశం మీద ఎవడన్నా చెయ్యాలంటే నన్ను దాటుకుని వెళ్ళి నిలబట్టాడు. వెళ్ళి ఎప్పుడైనా ఆయన గౌరవిస్తున్నావు? ఎక్కడో కొందరు చేస్తారు. ఎప్పుడో ఈ సినిమాలో చేసిందికి దానికి కంపేర్ చేస్తే ఎక్కడైనా ఉందా? అసలు లేదు. నీకు చదువు చెప్పే టీచరు
నువ్వు ప్రయోజకుడై మంచి ఉద్యోగం సంపాదించిన చదువు చెప్పిన టీచర్లు కానీ, నీ ఇంట్లో ఎవరికైనా సరే ప్రాణాపాయం వస్తే బాగుపడిన డాక్టర్లు కానీ, లేకపోతే మీ ఇల్లు కట్టిన ఇంజనీర్ కానీ, మీ ఇంటి ముందర రోడ్లు వేసి లేకపోతే ఇరిగేషన్ డ్యామ్లు కట్టిన ఇంజనీర్లకు కానీ, వాళ్ళ లేకపోతే నీ లైఫే లేదు కదా. నీ లైఫే లేని వాళ్ళని నువ్వేమో అసలు పట్టించుకోవట్లేదు. సినిమా చూడకపోతే ఏమైనా ఆగిపోతుందా? కొంపలు అడ్డుకుపోతాయా? మరి వాళ్ళని ఎందుకు అంతా చేస్తున్నావు? సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నాకు చదువు చెప్పే టీచరు ఏ స్కూల్లో చదువుకుంది, ఏ సబ్జెక్ట్ లో ఎట్లా పాస్ అయింది, ఆమెతో ఇంటర్వ్యూ చేస్తే ఎవరైనా చూస్తారా? చూడట్లే కదా. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక రాకెట్ పంపించిన సైంటిస్ట్ ఉన్నాడు, రాకెట్ ఎట్లా పంపించాడు, ఏ స్పేర్ పార్ట్స్ ఎట్లా వెళ్ళినాయి, ఎట్లా రాకెట్ తయారైంది అని చెప్పి సైంటిస్టులు లేరు. మీరు అడిగే క్వశ్చన్స్ అన్ని కరెక్టే గానీ ఎందుకు ఎందుకు చెప్పాలి కదా, మన బాధ్యత కదా. సో ఎలా మారాలంటారు? వీళ్ళే చెప్పాలా? ఎవరు చెప్పాలి? సినిమా హీరోలే చెప్పాలా? వాళ్ళు ఎందుకు చెప్పరు కదా? ఎందుకు చెప్పరు? ఎవరు ముందు అంటే శవాల మీద వాళ్ళు చూస్తున్నారు కదా, కొన్ని తిలకం దిద్దేది, పాలాభిషేకం, పాలు వేస్ట్ చేస్తున్నారు, రోడ్డు మీద అనవసరంగా పోతూ ఉంటాయి, ఇవన్నీ వాళ్ళు నోటీస్ చేస్తారు. కానీ ఎవరు ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? అంటే ఒక శవం మీద డబ్బులు, చిల్లర డబ్బులు విసురుతారు కదా, ఆ ఏరుకోవడానికి కొంతమంది ఆ ఏరుకుని దాని మీద బతికే వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది. శవాల మీద చిల్లర డబ్బులు జరిగితే అది ఏరుకోవడానికి కొంతమంది పరిగెత్తుకొస్తుంటారు, దాని మీద బతుకుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి సినిమా వాళ్ళకి ఏంటి తేడా ఉంది? నువ్వు ఎందుకు చెప్పవు? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలకి నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు సినిమా అభిమానం అనేది మానసిక రోగం స్థాయికి చేరుకున్నది. అభిమానం అంటే అభిమానం ఇంతవరకే ఉండాలి. ఈ స్థాయి దాటితే అది మానసిక రోగము. ఎగబడటము, సినిమా హీరో ఎగబడటము, చేతులు కోసుకోవటము, నా హీరోని ఏమన్నా అంటే ఇంకోటి మర్డర్ చేయటము. తెలుసా, 2 మర్డర్లు జరిగినాయి. తిరుపతిలో వినోద్ రాయ్ అనే వ్యక్తిని జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మధ్యలో గొడవ, ఒక మర్డర్ అయింది. ఆకువీడులో ప్రభాస్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గొడవలో ఒక మర్డర్ అయింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఆ ప్రీమియర్ షో ఏదో పెడతారు కదా, దానికి డబ్బులు ఇవ్వలేదని ఒక పిల్లోడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ చావులన్నిటికీ మొన్న సంజయ్ థియేటర్ దగ్గర జరిగింది. వీటన్నిటికీ కారణం ఎవరు? మా వల్ల ఇంతమంది చనిపోతున్నారు, ఇది వ్యక్తి పూజ, మానసిక రోగము. ఈ స్థాయిలో అభిమానం, ఇది అభిమానం కాదు, మానసిక రోగము. నా సినిమా ఆడియో ఫంక్షన్ కి రావాలంటే నువ్వు ఒక రైతుని, ఒక సైనికుడిని, ఒక టీచర్ని, ఒక డాక్టర్ని, ఒక కూలీని గౌరవించిన తర్వాతే నా దగ్గరకు రా. అందరినీ గౌరవించిన తర్వాత చిట్ట చివరి స్థానం నాది, గౌరవానికి అర్హుడిని అందరికంటే చివర నాది. నేను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. వాళ్ళందరూ నీకు జీవితానికి ఉపయోగపడే వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ గౌరవించిన తర్వాత చిట్ట చివర నా దగ్గర రమ్మని చెప్తేనే వాళ్ళలో నిజాయితీ ఉన్నట్లు లెక్క. లేకపోతే గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. మనుషుల జీవితాలతో ఆడుకోవడానికి దీనికి తేడా లేదు. సో ఇది ప్రతి ప్రభుత్వానికి నేను చెప్తున్నాను. మీకు ఒక విషయం కూడా చెప్తాను. మన దేశ జనాభా 143 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ జనాభా 7 కోట్లు, సారీ 9 నుంచి 10 కోట్లు. దేశ జనాభాలో మనం కేవలం 7% ఉన్నాం, 7% మాత్రమే. మరి దేశ జనాభా పాపులేషన్ వైజ్ మనం 7% ఉన్నప్పుడు థియేటర్స్ లో, దేశంలో ఉన్న థియేటర్స్ లో కూడా మన దగ్గర 6%, 7%, 8% వరకు ఉంటే పర్వాలేదు. కానీ దేశంలో ఉన్న థియేటర్లలో 30% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే మనకు ఉండాల్సిన దానికంటే 4 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే మనము అంత సమయం ఇస్తున్నాం సినిమాకి. సినిమాకి టైం ఎప్పుడు ఇస్తున్నాం అంటే మన దగ్గర ఫ్రీ టైం ఎక్కువ ఉంది. తెలుగులో ఒక సామెత ఉంది, కూసే గాడిద వచ్చి మేసే గాడిద కాదు, మోసే గాడిద. గాడిదలు ఏం చేస్తాయి? బరువులు మోస్తాయి. కూసే గాడిద అంటే పాటలు పాడే గాడిద, ఎంటర్టైన్మెంట్. మోసే గాడిద అంటే పని చేసే గాడిద. కూసే గాడిద వచ్చి మోసే గాడిద చెడగొట్టిందంటే పని చేసే వాడిని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వచ్చి పాడు చేస్తుంది. అంటే మీ ప్రొడక్టివిటీ టైం తగ్గుతుంది. మీరు కరీంనగర్ అంటున్నారు కదా, మీ చిన్నప్పుడు మీ ఊర్లలో బీడీ చుట్టూ చూసారా? పల్లెటూళ్ళలో ఇసరాకులు, బీడీలు చేయటము. ఎవరైనా సరే టీవీలు చూసేవాళ్ళు ఆ రోజుల్లో తక్కువ. ఇప్పుడు అందరూ టీవీ సీరియల్ చూస్తున్నారు. మధ్యాహ్నం మొబైల్ ఎక్కువ, టీవీ సీరియల్ ఎక్కువ, లేకపోతే సాయంత్రం సీరియల్స్. లేడీస్ అందరికి సీరియల్స్, మగవాళ్ళందరికీ పేకాట లేకపోతే మద్యం. ప్రొడక్టివిటీ అట్లా తగ్గిపోయింది. మన దేశం పాపులేషన్ చైనా కంటే ఎక్కువ. చైనా మనకంటే 3 కోట్లు తక్కువ ఉన్నారు జనం. కానీ చైనా సంపాదించే సంపాదనలో మనం 20% కూడా సంపాదించట్లేదు. అంటే మనకంటే తక్కువ ఉన్నాడు, పోనీ మనతో సమానంగా ఉన్నాడు, మనకంటే 5 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాం. అంటే మనం ఎందుకు సంపాదించట్లేదు? మనం పని చేయట్లేదు. పని చేయకుండా ఏం చేస్తున్నాము? క్రికెట్, మద్యం, సినిమా, టీవీ సీరియల్స్, ఇవి మనం చేసేది. ఇక్కడ మనం వెనకాబడి ఉన్నాం. దేశంలో
విశ్వగురువు చేస్తామని నరేంద్ర మోడీ అంటారు, మన దేశాన్ని విశ్వగురువు చేస్తానని. ఆయన ఏం చేస్తున్నాడు, పోయి మసీదుల కింద శివలింగం ఉందా లేదా తవ్వమని చెప్తున్నాడు. ప్రతి మసీదు తవ్వి దాని కింద శివలింగం ఉందా లేదా చెక్ చేయండి అని చెప్తున్నాడు. చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతర్జాతీయ స్థాయిలో బ్రిడ్జీలు, ఎయిర్పోర్ట్లు, రైల్వేలు, వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఎందుకని? మోదీ సనాతన ధర్మం అనే ఒక సిద్ధాంతం మీద నడుస్తుంది కదా. సనాతన ధర్మం అంటే ఎంతవరకు సనాతనం, ఎంతవరకు వెనక్కి వెళ్తారు మీరు? ఇప్పుడు మసీదు కింద శివలింగం ఉంటే, గుడి ఉంటే మసీదు కూలగొట్టి గుడి కట్టాలంటున్నారు. గుడి కింద ఒకవేళ బౌద్ధరామం ఉంటే, ఒకవేళ ఒక గుడి కింద వేరే పాతది బుద్ధుని గుడి ఉందంటే ఆ గుడి కూలగొట్టి బుద్ధుని గుడి కూలగొట్టడానికి మనకు మనసు ఒప్పుతుందా? మరి ఎందుకు? పుష్యమిత్ర శుంగ అని ఒక రాజు ఉన్నాడు, భారతదేశంలో ఉన్న బౌద్ధరామాలన్నీ కూల్చేసి వాటి మీద దేవాలయాలు కట్టాడు ఆయన. మరి అవన్నీ బయటికి తీద్దామా? ఇప్పుడు ఒక చట్టం చేసింది భారతదేశం. 15th August 1947 రోజున ఎక్కడ గుడి ఉంటే అది గుడి, ఎక్కడ మసీదు ఉంటే మసీదు, ఎక్కడ చర్చ్ ఉంటే అది చర్చ్. అంతకంటే ముందు ఏముందో మనకు అవసరం, అదే ఫైనల్. దానికి కట్టుబడి ఉందామా, లేకపోతే ప్రతి గుడి కింద ప్రతి మసీదు కింద తవ్వి ముందు ఏముంటే అది స్థాపిద్దామా? ఎలా ఉన్నదని అలాగే ఉంచాలి. మనకి ఏ రోజు స్వాతంత్రం వచ్చిందో ఆ రోజున ఎలా ఉంటే అలాగే ఉంటుంది. ఇంత ముందు రాజులు వేరే రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు శైవులు వైష్ణవులను 2 ఉండేది మనకి. వైష్ణవ రాజుల్ని శైవ రాజుని ఓడిస్తే అక్కడ గుడిని వైష్ణవాలయంగా మార్చేవాడు. ఆయన రాజ్యం ఉన్నంత వరకు అది అట్లనే ఉండదు, మారేది. మళ్ళీ వేరే వచ్చి ఈయన ఓడిస్తే మళ్ళీ ఈయన గుడి తీసి ఆయన కట్టేటోడు. అట్లా జరిగింది మనకి, యుద్ధాలే జరిగినాయి వైష్ణవులకి శైవులకి మధ్యలో. అలా ఏ రాజ్యం ఉన్నప్పుడు అదే ఉన్నప్పుడు మనకి 1947 ఇండిపెండెన్స్ వచ్చి డెమోక్రసీ అయిన తర్వాత ఏది ఉంటే అదే ఉండాలి కదా. అంటే ఏంటి, మీరు ప్రజలను మభ్యపెట్టి ఈ మతం రంగులో ఈ పూజలు పునస్కారాలు, మతము నాది 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 అని అసలైన సమస్య, దేశ సంపద ఎవరికి దోచిపెడుతున్నాడో అటువైపు దృష్టి వెళ్లకుండా, ఈవీఎంల ద్వారా గెలిచిన దాన్ని ఎవడు మాట్లాడకుండా, అరే భయ్ నీకెందుకు ఈవీఎంలు ఏమైతే నువ్వు వెళ్ళి గుడి కింద ఏముందో తవ్వు ఫస్ట్ అని చెప్తున్నాడు మోడీ. అంటే అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాడు ప్రజలది. ఇందాక మీరు అన్నారు సెన్సార్ కట్స్ ఉండాలి అని, కానీ పెద్ద హీరోల సినిమాలలో కూడా చిన్న పిల్లలు చూడకూడని సన్నివేశాలతో సినిమాలు తీస్తున్నారు. ఈవెన్ పుష్ప 2లో కూడా ఉన్నాయి అలాంటి సన్నివేశాలు. గవర్నమెంట్ కూడా దీని మీద ఏం స్పందించలేదు. ఇలాంటివి టెలికాస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని మీరు ఎలా చూస్తారు? కరెక్ట్ కాదు. ఇప్పుడు పుష్ప సినిమా కూడా, పుష్ప గానీ లేకపోతే KGF గానీ, ఈ సినిమాలు ఏంటంటే క్రైమ్ ని చేస్తే హీరోని ఎంకరేజ్ చేస్తున్నాయి. పాత రోజులలో క్రైమ్ చేస్తే దాన్ని తప్పుగా చూసేవాడు. సో ఇప్పుడు పుష్ప Part 3లో గనక అతను పరివర్తన చెంది ఇది తప్పు అని ఆయన సంపద మొత్తం దేశానికి డొనేట్ చేయడం అటువంటి ఏమైనా సన్నివేశం ఉంటే మార్పు చెందిన, అంటే ఒక స్మగ్లర్ నుంచి ఒక మంచి వ్యక్తిగా, సమాజం పట్ల ఉన్న బాధ్యత చెందిన వ్యక్తిగా గనక Part 3లో చూపిస్తే అది కరెక్ట్. అది కానీ అప్పటి వరకు చాలా టైం గడిచిపోతుంది. గడిచిపోయినప్పటికీ అంటే ఓవరాల్ గా చూస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 to 6 years ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. కానీ అది చూపించకుండా KGF లో చూపించినట్టు మీరు క్రైమ్ చేసి డబ్బు సంపాదిస్తే అది తప్పు లేదు అని గ్లోరిఫై చేస్తే, విలనిజం ని గ్లోరిఫై చేస్తే అది యువతకి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళినట్టు. చింతా రాజశేఖర్ గారు భవిష్యత్తులో ఎంపీగా గానీ ఎమ్మెల్యేగా గానీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ పోటీ చేస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? మేము YSRCP అని అనుకోవచ్చా? YSRCP గానీ, తెలుగుదేశం గానీ, జనసేన గానీ, BJP గానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ పోటీ చేయాలంటే 30-40 కోట్ల రూపాయలు కావాలి. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే, ఎంపీగా పోటీ చేయాలంటే 100 కోట్లు కావాలి. నా దగ్గర అందరికి పంచడానికి, ఓట్లు కొనడానికి ఆ డబ్బు ఉంటేనే కనుక టికెట్లు ఇస్తే గనక నాకు ఏ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నేను 25 కోట్లు కాదు 25 లక్షలు కూడా ఖర్చు పెట్టలేను. కాబట్టి ఆ అవకాశం అయితే లేదు ఏ పార్టీ తరఫు. ఇండిపెండెంట్ గా అంటారా, పోటీ చేస్తాను, జనాలు ఓటేస్తారా లేదా అనేది సెకండరీ. కానీ మీరు అంటున్న పార్టీ YCP కానీ లేకపోతే TDP, జనసేన, BJP ఏ పార్టీ అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయాలంటే, కాంగ్రెస్ కానీ, కోట్లలో డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత, లక్షల్లో కూడా ఖర్చు పెట్టే స్తోమత నాకు లేదు. లేనప్పుడు ఇండిపెండెంట్ గా మాత్రమే నేను పోటీ చేయగలను. ఒకవేళ డబ్బులు లేకపోయినా కానీ మా పార్టీ నుంచి పోటీ చేయమని ఎవరైనా సరే ఆహ్వానిస్తే డెఫినెట్ గా కన్సిడర్ చేస్తాను. ఇదండి చింతా రాజశేఖర్ గారితో జరిగిన ముఖాముఖి. మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎల్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సహనా సైనింగ్ ఆఫ్.